హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. 15 ఫిబ్రవరి 2026 మహాశివరాత్రి సందర్భంగా నేనైతే కోటప్పకొండ వెళ్ళడం జరిగింది. అక్కడ మనకు బాగా ఆకర్షించినటువంటి విషయం ఏంటంటే అన్నదాన సత్రాలు. ఈ అన్నదాన సత్రాలలో ఎవరెవరి అన్నదాన సత్రాలలో కులం పట్టింపు లేకుండా ఏ కులం వారైనా కానీ వెళ్ళి భోజనం చేయడానికి అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దామండి. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి, ఇది కాకతీయ అన్నదాన సత్రం అండి. అంటే కమ్మవారి అన్నదాన సత్రం. ఇక్కడ ఎవరైనా కానీ ఎంతమంది అయినా కానీ వెళ్ళి తినొచ్చండి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నైటు 2 గంటల వరకు అయితే ఇక్కడ భోజనాలు జరుగుతాయని చెప్పారు. ఇక్కడ చూడొచ్చు మనం. ఆ కులం ఈ కులం ఏ కులం అని లేదు, ఇక్కడ ఎవరైనా కానీ భోజనం చేయొచ్చు అని క్లియర్గా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగనే ప్రజలు కూడా వెళ్తూ ఉన్నారు. మనందరం కూడా చూడొచ్చు. ఇదంతా కూడా పెద్ద ప్రాంగణం. ఇక తర్వాత యోగి వేమన రెడ్డి అన్నదాన సత్రం అండి. ఇదిగో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, జగన్ గారి బొమ్మ మనం చూడొచ్చు. ఈ అన్నదాన సత్రంలో కూడా కులం ఏ పట్టింపు లేదండి. ఎవరైనా కానీ ఇక్కడికి వెళ్ళి ప్రశాంతంగా భోంచేసి రావచ్చు. నువ్వు గేటు దగ్గర ఎవరు నిలబడరు. వచ్చిపోయే వాళ్ళని నీది ఏ కులము, నువ్వు ఎందుకు వస్తున్నావు ఏంటి అని కూడా అడగరు. ఏ కులం వారైనా హ్యాపీగా తినవచ్చు. ఇక తరువాత కాపు శ్రీకృష్ణదేవరాయల అన్నదాన సత్రం. ఇది నాయుడు అన్నదాన సత్రం అండి. ఇక్కడ కూడా ఎవరిని అడగట్లేదు మీది ఏ కులము ఏంటి అని. ఎంతమంది వస్తే అంతమందికి మంచి స్వచ్ఛమైన అరిటాకులో భోజనం పెడుతున్నారండి. ఇది కూడా చాలా పెద్ద ప్రాంగణం చూడొచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి కుల పట్టింపు లేదు. ఎవరైనా కానీ నిరభ్యంతరంగా వచ్చి తినేసిపోవచ్చు. ఇక తరువాత బాగివారి బ్రాహ్మణ అన్నదాన సత్రం అండి. ఇదిగోండి, ఇది ఇక్కడ కూడా ఏ కుల పట్టింపు లేదు. చూస్తున్నారు కదా, ఎవరు వస్తే వారు అట్లా ఇచ్చేస్తున్నారు. వారి స్థాయిని బట్టి భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు. కుల పట్టింపు లేదు. హ్యాపీగా అక్కడికి వెళ్ళి తినేయచ్చు. చూడొచ్చండి, ఇదిగో ఎవరైనా తినొచ్చు. ఇక తర్వాత ఇక్కడ మనం చూడొచ్చండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉచిత పులిహోర పంపిణీ అనేది ఏ కులానికి సంబంధించినది కాదండి. కేవలం ఇదిగో చూస్తున్నారు కదా, ఈ కుటుంబం వారు మాత్రమే. ఇక్కడ ఉదయం 12 గంటల నుంచి 12 గంటలు కాదు, ఇంకా 11 గంటల నుంచే 11 గంటల సమయం నుంచి నైట్ 9-10 గంటల వరకు ఈ విధంగా పులిహోర జిలేబీని అయితే భక్తులందరికీ ఉచితంగా సర్వ్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ కూడా ఎలాంటి కుల పట్టింపులు లేవు, ఏమీ లేవు. ఇక తరువాత ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి వీళ్ళు కూడా ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ భోజన పంపిణీ అయితే చేస్తూ ఉన్నారండి. ఇక్కడ కూడా ఎలాంటి కుల పట్టింపులు లేవు. ఎవరైనా కానీ ఎన్నిసార్లు అయినా కానీ వెళ్ళి హ్యాపీగా తినొచ్చు నిరభ్యంతరంగా. ఎవరో అడ్డు చెప్పరు ఇక్కడ. ఈ అన్నదానం కూడా ఏ కులానికి సంబంధించింది కాదండి. ఇది వారు సొంతగా పెడుతున్నది. ఇక తరువాత కౌండన్య చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన సత్రం అండి. ఇదిగో గౌడ ధర్మ సత్రం. ఇది గౌడ ధర్మ సత్రం అండి. వీళ్ళు కూడా మన కౌండన్య చారిటబుల్ ట్రస్ట్ వారు అన్నప్రసాదం జరుగుతున్నది కాబట్టి అందరూ వచ్చి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. విన్నారుగా, వాళ్ళే చెప్తున్నారు ఎవరైనా కానీ వచ్చి భోజనం చేయొచ్చు అని. ఇక తరువాత వడియరాజుల వడ్డెర అన్నదాన సత్రం అండి. ఇది దీని లోపలికి కూడా వెళ్దామండి. ఇక్కడ కూడా లోపలికి వెళ్తుంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. అక్కడికి వెళ్ళి కూర్చొని తింటే ఎవరు ఏమీ అనలేదు. నేను మరలా మేనేజ్మెంట్ వారిని కూడా అడిగాను, ఎవరైనా రావచ్చండి, ఎవరైనా తినొచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఈ విధంగా వడియరాజుల అన్నదాన సత్రంలో భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇక తర్వాత వీరక్షత్రియ అన్నదాన సత్రం అండి. ఇది వీరక్షత్రియ అన్నదాన సత్రం మనం చూడొచ్చు. ఇక్కడ నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ గేటు ముందు ఒక వ్యక్తి కూర్చుంటాడండి. కూర్చొని మనం వెళ్ళి అసలు తిన్నిస్తారా తిన్నవరా అని కనుక మనం చూస్తూ ఉంటే రండి రండి లోపలికి వచ్చి భోజనం చేయండి అని వాళ్ళే పిలుస్తారండి. నాకు నచ్చింది అది బాగా. నన్ను కూడా అలా పిలిచారు. ఇగో లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఈ విధంగా బఫే సిస్టంలో భోజనం పెడుతూ ఉన్నారండి. ఇక్కడ కూడా ఎలాంటి కుల పట్టింపులు లేవండి. ఎవరైనా కానీ వచ్చి హ్యాపీగా తినేయవచ్చు. అది కూడా బఫే సిస్టమ్, ఎలాగైనా హ్యాపీగా తినవచ్చు ఇది. ఇక తర్వాత కృష్ణ బలిజ అన్నదాన సత్రం అండి. ఇదిగో చూస్తున్నారు కదా, కృష్ణ బలిజ అన్నదాన సత్రం. ఇక్కడ కూడా ఎలాంటి కుల పట్టింపు లేదండి. ఎవరైనా కానీ లోపలికి వెళ్ళి తినేయచ్చు. కాకుంటే ఏంటంటే ఇక్కడ క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అయినా కానీ వారైతే ఏం పట్టించుకోరు.
ఎవరైనా కానీ కుల పట్టింపు లేకుండా వెళ్ళి తినొచ్చు. ఇక తర్వాత సూర్య బలిజ సత్రం అండి ఇది. ఈ సూర్య బలిజ సత్రంలో కూడా హ్యాపీగా ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవరు ఏంటి అని అడగరు, తినేసి రావచ్చు. వీళ్ళైతే ఒక రోడ్డు పైనే ఒక టెంట్ వేసుకొని అక్కడే దారిని పోయే వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే అన్నదానం సాగిందండి. ఇక తర్వాత మనం యాదవుల అన్నదాన సత్రం దగ్గరికి రావడం జరిగిందండి. అదిగోండి బోర్డు చూడొచ్చు, యాదవరాజుల అన్నదాన సత్రం. ఇక్కడ కూడా ఎలాంటి పట్టింపు లేదండి. ఎవరు కూడా నువ్వు ఎందుకు ఏంటి వస్తున్నావు అని ఎవరు అడగరు, నీదే కులము ఏంటి అని. ఎవరైనా కానీ వెళ్ళొచ్చు, భోజనం చేసి రావచ్చు. ఎవరు పట్టించుకోరు, హ్యాపీగా వెళ్ళి భోజనం చేసి రావచ్చు. ఇక తర్వాత మనం ముదిరాజుల అన్నదాన సత్రం దగ్గరికి రావడం జరిగిందండి. వీరు కూడా లోపలికి వెళ్ళే వాళ్ళని కానీ వచ్చే వాళ్ళని కానీ ఎలాంటి అబ్జెక్షన్ పెట్టట్లేదు. ఎవరైనా కానీ లోపలికి వెళ్ళొచ్చు, భోజనం చేసి రావచ్చు. తినే ముందు కానీ తినే తర్వాత కానీ ఎవరు కూడా నీదే కులము ఏంటి అని అడగడం లేదు. హ్యాపీగా భోజనం చేసి రావచ్చు ముదిరాజుల అన్నదాన సత్రంలో కూడా. ఇక తర్వాత మాలల అన్నదాన సత్రం అండి. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, మాలల వారి అన్నదాన సత్రం. ఇక్కడ కూడా అండి ఎలాంటి కుల పట్టింపు లేదు. మాల వాళ్ళే రావాలి, వాళ్ళే రావాలి, వీళ్ళే రావాలని ఎవరు వచ్చినా కానీ హ్యాపీగా భోజనం చేయొచ్చు. వీళ్ళైతే రోడ్డు పైనే ఒక టెంట్ వేసుకొని బల్లలు వేసుకొని దారిని పోయే వాళ్ళందరికీ కూడా అన్న వితరణ అయితే చేస్తూ ఉన్నారు. ఇదిగోండి మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు చాలామందికి ఆదర్శం ఈ యొక్క కుల పట్టింపు లేకుండా అన్నం పెట్టే వాళ్ళందరూ చాలామందికి ఆదర్శం మనం చూడవచ్చు. ఇక తరువాత నాయి బ్రాహ్మణుల అన్నదాన సత్రం అండి ఇది నాయి బ్రాహ్మణుల అన్నదాన సత్రం. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళొచ్చు, భోజనం చేసి రావచ్చు. నేను వెళ్తుంటే నన్ను ఎవరూ ఆపలేదు. నేను అక్కడ కూర్చున్నటువంటి మేనేజ్మెంట్ని అడిగాను, మీ కులానికేనండి ఎవరైనా తినొచ్చా అని అడిగితే ఎవరైనా వెళ్ళొచ్చండి, హ్యాపీగా తినరండి అని అన్నారు. లోపలికి వెళ్ళి ఒక వీడియో తీసుకొని అయితే రావడం జరిగింది. వెళ్ళిన ప్రతి చోటకి వెళ్ళి అన్నం తినలేం కదండి, వీడియో కోసం మాత్రమే వెళ్తాము, మీ అందరికీ సమాచారం తెలియజేయడం కోసం. ఇది నాయ బ్రాహ్మణుల అన్నదాన సత్రంలో పరిస్థితి. ఇక తర్వాత హిందూ మాదిగల అన్నదాన సత్రం అండి. చూడవచ్చు మనం హిందూ మాదిగల అన్నదాన సత్రం. ఇక్కడ కూడా నేను లోపలికి వెళ్ళినా ఎవరు ఆపలేదు, బయటకు వచ్చేటప్పుడు కూడా ఎవరు ఆపలేదు. వెళ్ళి భోజనం చేసే వాళ్ళని కూడా మీరు ఎవరు ఏంటి అని అడగడం లేదు. ఆకు తీసుకోవటం, వెళ్ళి అన్నం పెట్టించుకొని తిని రావడమేనండి. ఎవరు ఆపరు, ఎవరు అబ్జెక్షన్ కూడా పెట్టరు. ఇది ఇంకా తర్వాత ఎరుకల అన్నదాన సత్రం అండి. ఇది ఏకలవ్య ఎరుకల అన్నదాన సత్రం మనం చూడవచ్చు. ఎరుకల అన్నదాన సత్రం ఇక్కడ కూడా అండి ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. ఇక్కడ కూడా ఎవరైనా కానీ వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, హ్యాపీగా ఆకు తీసుకొని భోజనం పెట్టించుకొని తినేయచ్చు. బఫే సిస్టమ్ కూడా నడుస్తుంది. బఫే సిస్టమ్ వల్ల ఎవరికి ఎప్పుడు ఆకలైనా కానీ హ్యాపీగా వెళ్ళి తిని రావచ్చు. ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదండి. ఎరుకల అన్నదాన సత్రంలో కూడా హ్యాపీగా తినేసి రావచ్చు. ఇక తర్వాత రజకుల అన్నదాన సత్రం అండి. ఈ అన్నదాన సత్రంలో కూడా ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. హ్యాపీగా అయితే భోజనం చేసి రావచ్చు. ఎవరైనా కానీ ఈ సమాచారంతో ఎక్కడెక్కడికి భోజనానికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ధారణకి అయితే రావచ్చు. తరువాత రాబోయే శివరాత్రి రోజు ఈ అన్నదాన సత్రాలకు వెళ్ళి భోజనం చేసి రండి. ఇదండి ఈ వీడియో గురించి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. చూడండి 2026 ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా ఈ వీడియోలన్నీ కూడా షూట్ చేసి ఈ సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది.